హాయ్ అండి. మీ యూట్యూబ్లో మీ వీడియోలు అడిగి ఫాలో అవుతుంటాను నేను. నాకు మంచి ఇల్లు కావాలి, న్యూ ఇల్లు అయి ఉండాలి, విత్ లోన్తో కావాలి. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమైనా చూపిస్తారు? మీకు బ్రాండ్ న్యూ హౌస్ కావాలి, లోన్ ఫెసిలిటీతో కావాలి, అలాగే రీజనబుల్ రేట్లో కావాలి, అంతే కదండి. సో చూడండి ఒకసారి, ఈ హౌస్ బ్రాండ్ న్యూ హౌస్. ఓకేనా, లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ అయింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. చుట్టూ చూడండి ఒకసారి, అటువైపు చూడండి, అవన్నీ ఇల్లులే. ఓకేనా, ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు మనకి కేవలం 150 మీటర్స్ వస్తుందండి, కేవలం 150 మీటర్స్. ఓకేనా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది చూడండి. ఓకేనా, అటువైపు చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకేనా, సో ఒకసారి హౌస్ లోపలికి వెళ్దాం. హౌస్ ఎలా ఉందో చూడండి, దీని ప్రైస్ అంతా, ఎన్ని స్క్వేర్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి మనం హౌస్ లోపలికి వెళ్దాం. అండ్ మీరు ఫ్రంట్లో చూడండి, ఇది వచ్చేసి మనకి 20 ఫీట్ రోడ్ అండి. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 134 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఓకేనా, సో ఒకసారి ఎంటర్ అవ్వండి. ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఒక లేఅవుట్లో ఇల్లు అనమాట. ఇది చూడండి, ఇది మనకు వచ్చేసి డ్రైనేజ్ అండి. ఓకేనా, అక్కడ నుండి ఇక్కడ వరకు ఇది 20 అడుగుల రోడ్డు. ఐ ప్రాబ్లం ఉంది, అందుకే స్పెట్స్ పెట్టుకున్నాను, ఏమనుకోవద్దు. అండ్ చూడండి ఇక్కడ మీరు, ఇక్కడ మనకి మోటార్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ కదండి, ఈశాన్యంలో మనకి మోటార్ తీయాల్సి ఉంటుంది, అంటే అందుకని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూడండి, మనకి స్టెప్స్ అనేవి పైకి ఇవ్వడం జరిగింది. స్టెప్స్ చూస్తే పైకి వెళ్దాం ఒకసారి రండి, తర్వాత ఇల్లు చూద్దాం. సో చూడండి, ఇది 9 pillars తో కన్స్ట్రక్షన్ చేసామండి. ఓకేనా, ఇది ఒక ఇండివిజువల్ హౌస్, ఎటువంటి జాయింట్స్ ఏమి ఉండవు. అండ్ చూడండి, ఇది కూడా ఒక లేఅవుట్ అండి. ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు ఇలా మనకి ఇది ఒక కనిపిస్తుంది కదండి, ఇలా ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ ఎలక్ట్రికల్ పోల్ ఉంది కదండి, అది వచ్చేసి మెయిన్ రోడ్. చూడండి, వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ మెయిన్ రోడ్ వచ్చేసి కొత్త వలస నుంచి విజయనగరం వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఓకేనా, సో ఇక్కడ నుండి అది అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి. అండ్ ఇదే వేలో మనకు 1 km ముందుకు వెళ్ళిపోతే అక్కడ కస్తూర్బాయ్ హాస్టల్ అంటే స్కూల్ ఉంటుందండి. ఓకేనా, చాలా కాలేజెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నుండి కేవలం మెయిన్ రోడ్డు 150 మీటర్స్ వస్తుందండి. కొత్త వలస జంక్షన్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదండి, 1 km వస్తుందండి. ఇంకా మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కొత్త వలసలో మీకు తెలియదు ఏం కాదు, ఒక్క బీచ్ తప్ప అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకేనండి, సో ఏరియా అలా ఉంది, బాగుందా? ఇప్పుడు ఒకసారి మన హౌస్ చూద్దాం. చూసే ముందు చూడండి, ఇక్కడ మనకి సెపరేట్గా వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు కిందకి వెళ్దాం రండి. ఇంటి చుట్టూ ఈ సెట్ బ్యాక్స్ అనేవి మనకి 4 అడుగులు గ్యాప్ ఇవ్వడం జరిగింది, చుట్టూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్దాం. సీలింగ్ వర్క్స్ అవి ఎక్సలెంట్గా చేయించి ఉంచాం. ఒకసారి రండి, చూడండి సార్, సీలింగ్ వర్క్స్ చూడండి. చూసారు కదా, ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. మనకి నార్త్లో కూడా డోర్ ప్రొవైడ్ చేసాం చూడండి. ఇలా ఇటువైపు అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇటువైపు అయినా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది టేక్వుడ్తో చేసామండి, టేక్వుడ్ డోరు. అండ్ ఇక్కడ మనకి పూజ గది వస్తుంది, అంటే వాస్తు పరంగా అక్కడ పూజ గది వస్తుంది. ఓకేనండి, అండ్ ఇదంతా హాల్ ఏరియా అండి. చూసుకుంటే ప్రతిదీ కూడా మనం సీలింగ్ వర్క్స్ చేసాము. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూడండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా అండి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, ఓకేనా, మార్బుల్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి, చాలా అట్రాక్టివ్ కలర్ అనమాట. ఓకేనండి, సో హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది, చూసారా, ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇందులో కూడా ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి, చూసారా. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక 2 లైట్లు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ అయితే సీలింగ్ లైట్స్తోనే మనం ఇది ఉంచాము. ఇది చూడండి, ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్స్ చేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటుంది. లేదు వెంటనే మూవ్ అయిపోవాలంటే మూవ్ అయిపోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఎలా ఇచ్చామంటే మేము, ఇది కామన్ వాష్రూమ్ అండి, కానీ ఇటువైపు అలాగే అటువైపు డోర్లు ప్రొవైడ్ చేసాం. ఒకవేళ ఇలా వీళ్ళైనా వాడుకోవచ్చు, లేదంటే వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్టర్న్ ప్రొవైడ్ చేసామండి, ఇండియన్ కాదు, వెస్టర్న్ ప్రొవైడ్ చేసాము. ఓకేనా, సో ఇలా మనం అలా హాల్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇలా బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి వచ్చేవచ్చు. చూసారండి, సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే అది కూడా స్పేసెస్గానే ఉంది, ఇరుకిరుగ్గా అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది కిచెన్. కిచెన్లోకి ఎంటర్ అవుదాం.
చూడండి, ఇది కిచెన్ అండి. కిచెన్ చూడండి, ఒక బెడ్రూమ్ ఉన్నంత ఉంది. అంటే లేడీస్కి ఎస్పెషల్గా సూటబుల్గా ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా ఏదైనా వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే మనం నార్మల్గా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు చిన్న చిన్న, అంటే మీరు మేబీ చూసే ఉంటారు, కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుంది. బట్ ఇది అలా అయితే ఏం లేదు. చూడండి, ఇక్కడ సింక్ అనేది ప్రొవైడ్ చేసాము, 2 ట్యాప్స్ ఉన్నాయి. ఇది సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోవడానికి అని చెప్పేసి వదిలేసాం. ఓకేనండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసియస్గా ఉంది. చూడండి, మొత్తం సీలింగ్ వర్క్స్ అన్ని చేసి ఉంచామండి. ఓకేనా. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విండో ప్రొవైడ్ చేసాం. చూడండి, ఇదంతా విలేజ్ అండి మళ్ళీ. ఓకేనా. ఇదే రోడ్డు. ఓకేనా, ఇవన్నీ ఇల్లులు. ఓకేనా, మనకి రెసిడెన్షియల్ ఏరియా అన్నమాట ఇది. ఇక్కడ మీరు ఒకవేళ కబోర్డ్ వర్క్స్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉంది బెడ్రూమ్ కూడా, మాస్టర్ బెడ్రూమ్. అండ్ దీనికి మనం అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇది కూడా మనకి వెస్ట్రన్ టైప్ అండి. సో మళ్ళీ ఇలా మనం వచ్చేస్తే మళ్ళీ హాల్ ఏరియాలోకి వస్తాం. హౌస్ చూసారు కదండి, ఈ అట్మాస్ఫియర్ అయినా లేదంటే హౌస్ క్వాలిటీ అయినా మీకు ఎలా అనిపించింది? హౌస్ బాగుందండి. హౌస్ అట్మాస్ఫియర్ ఇస్ ఆల్సో ఓకే, చాలా బాగుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్లేదు అడగండి. కన్స్ట్రక్షన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? ఈ హౌస్ కట్టండి ఇయర్స్ కాదండి, ఇది మనకి ఇంకా బ్రాండ్ న్యూ హౌస్ అండి. మీరు ఇంకా ఇది బ్రాండ్ న్యూ హౌస్, మీరు వెంటనే మూవ్ అయిపోవచ్చు. చూసారు కదా అంతా, ఇంకా రీసెంట్ గానే దీన్ని కన్స్ట్రక్షన్ చేశాను. హౌస్ కాస్ట్ ఎంత చెప్తారండి? ఈ హౌస్ ప్రైస్ అండి నార్మల్ గా మీరు ఎంత చెప్పొచ్చు అనుకుంటున్నారు? 50 బిలో అండి. నార్మల్ గా ఇక్కడ 50 బిలో అనేవి దొరకవు. బట్ ఏంటంటే మనం మంచి బడ్జెట్ లో కస్టమర్ ని సాటిస్ఫై చేస్తే రిపీటెడ్ గా మనకు సేల్స్ వస్తాయనే ఉద్దేశంతో దీని ప్రైస్ అయితే మనం కేవలం 43 లక్షలు చెప్తున్నామండి. ఇంత మంచి హౌస్ ని 43 లక్షలకి సిటీలో మెయిన్ రోడ్ కి కేవలం ఒక 150 మీటర్ల డిస్టెన్స్ లో విలేజ్ కి ఆనుకొని మీకు ఎక్కడైనా దొరుకుతాయంటే 100% నో అని చెప్పాలండి. కాస్ట్ మరి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. అంటే మీరే చెప్పారు కదండి 50 లక్షలని, కానీ మేము మీకంటే 7 లక్షలు తక్కువ చెప్పాం. కానీ మీరు కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నారు కదా. ఒక పని చేద్దాం, ఓకేనా. మీకు ప్రాక్టికల్ గా ఒకటి చెప్తాను. ఏంటంటే ఇక్కడ లోకల్లో, ఓకేనా, ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది ఏంటి అనేది మనం చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 13,000 ఉందండి. ఇది టోటల్గా 134 గజాలండి. అంటే ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ 17,42,000 అండి. కొన్ని 17 లక్షలు అనుకుందామండి. గవర్నమెంట్ వాల్యూకి ఎక్కడ అమ్మం కదండి, ఓకేనా. సో అంటే ఇక్కడ 13,000 ఉంది. 20,000 అంటే మేబీ మీకు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. కొన్ని 13,000 ఉంది, 15,000 అనుకుందామండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ 15,000 ఇంటూ 134 గజాలండి. అంటే 20 లక్షల 10,000 అండి. 10,000 పక్కన పెడదాం, 20 లక్షలు అండి. ఓన్లీ ప్లాట్ అంటే ల్యాండ్ వాల్యూ 20 లక్షలు అండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది IGRS గవర్నమెంట్ వెబ్సైట్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వాల్యూ అంటే ఒక SFT కాస్ట్ గవర్నమెంట్ వాల్యూ 2,200 ఉందండి. ఓకేనండి. ఇది 134 గజాలు కదండి, ఇంటూ 9 చేస్తే 1,206 SFT వస్తుందండి. ఇది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 2,200 ఉందండి SFT కాస్ట్. అంటే 26,53,000 అండి. ఓకేనండి. పోనీ ఈ 53,000 ఇందాక 10,000 చెప్పాను, అవి పక్కన పెడదామండి. 26 లక్షలు ప్లస్ ఇందాక మనం 20 లక్షలు చెప్పుకున్నామండి. అంటే ఎంత అయిందండి? 46,53,200 అండి. 46 లక్షలు అనుకుందామండి. అంటే ఓన్లీ రీజనబుల్ రేట్, నేను చెప్పాల్సిన రేట్ ఎంత అంటే 46 లక్షలు చెప్పాలండి. కానీ మీకు ఒక ఫేవర్ చేస్తే, రేపు పొద్దున్న మా దగ్గర సర్వీస్ తీసుకున్నారు, మీరు ఒక 10 మంది చెప్తానని కాన్సెప్ట్ నేను 43 lakhs చెప్పామండి. ఇందులో స్మాల్ నెగోషియేషన్ కూడా ఇస్తాము, ఎందుకంటే మీరు మళ్ళీ రావాలి కదండి. సో ఇప్పుడు చెప్పండి, ఎక్కువ రేట్ అంటారా? రీజనబుల్ రేట్ కదండి. హౌస్ క్వాలిటీ ఎలా ఉందండి? చాలా బాగుంది కదండి. ఓకే, రీజనబుల్ రేట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో 43 లక్షలు అంటే ఓకేనా, చాలా మంచి ప్రైస్ అని చెప్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే లొకేషన్ పరంగా మీకు? ఇప్పుడు ఈ లొకేషన్ కోసం మనం మాట్లాడుకుంటే, ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉందండి, మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇక్కడ నుండి కొత్త వలస రిజిస్టర్ ఆఫీసు ఒక 1 km రావచ్చు అండి, అంతే, ఎక్కువేం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఓకేనా, ఏవైనా సరే 1 km రేడియస్లోనే ఉన్నాయండి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు అంటే కొత్త వలస నుంచి విజయనగరం వెళ్ళే కంటిన్యూ బస్సులు కూడా ఇక్కడ నుంచి 100 నుంచి 150 మీటర్స్లో ఉన్నాయండి. మీకు నార్మల్గా మనకి డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ అవైలబుల్గా 150 మీటర్స్లో ఉన్నాయండి.
ఇంత మంచి ప్రైస్లో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో 43 లక్షలు అంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. వెంటనే డిసైడ్ అవ్వమని నేను చెప్పను, ఆలోచించుకోండి. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గానే ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకొని మమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవ్వచ్చండి. అంతా బాగుంది కానీ మరి అంత బడ్జెట్ ప్రెజెంటేషన్ నా దగ్గర లేదు. లోన్ ఎంతవరకు అవ్వచ్చు, ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు ఈ హౌస్ మీద? ఓకే అండి, లోన్ కోసం కదా, ఈ ప్రాపర్టీ మీద మీకు లోన్ 80% సపోర్ట్ చేస్తుందండి. 80% అంటే మనం ఎంత చెప్తున్నాం అండి, మీకు 43 lakhs చెప్తున్నామండి. దీనికి 80% వరకు మనకి లోన్ వస్తుందండి. అంటే మీకు 34 లక్షల చిల్లర మనకి లోన్ వస్తుందండి. ఓకేనా, మీకు ఆల్మోస్ట్ 34 lakh వరకు బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అండి. మీ శాలరీని బేస్ చేసుకుని 34 lakh అంటే 34-35 వరకు మీకు లోన్ అనేది వస్తుందండి. మిగతాది మీరు బై హ్యాండ్ క్యారీ చేసుకోవాలండి. మంచి డెసిషన్ తీసుకోండి, ఓకేనా, ఆలోచించి చెప్పండి. టేక్ వైజ్ డెసిషన్. నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.